వెయిట్. పర్ఫెక్ట్ పూరీకి పర్ఫెక్ట్ కర్రీ ఎలా ఉండాలో తెలుసా? అది సింపుల్‌గా కాదు. హోటల్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లో సింపుల్‌గా చేసే రెసిపీ. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు స్పైస్ అండ్ సోల్ కిచెన్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోయే రెసిపీ సూపర్ టేస్టీ పూరీ కర్రీ. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అదే కావాలనిపిస్తుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ అండ్ కొత్తిమీర. ఆయిల్ వేడయ్యాక పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, క్యారెట్, ఆలు ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మన కర్రీకి కలర్ యాడ్ అవుతుంది. అండ్ ఇవి మిక్స్ చేసేటప్పుడు ఆలు పూర్తిగా స్మాష్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతాయి. బాయిల్ అయ్యేలోపు మనం ఒక చిన్న బౌల్‌లో శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉండలు రాకుండా కలుపుకోవాలి. అప్పుడే మనకు కర్రీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ కలిపిన శనగపిండి వాటర్‌ని బాయిల్ అవుతున్న వెజిటబుల్స్ అండ్ వాటర్‌లో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కూడా కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలుగా వచ్చే అవకాశాలున్నాయి. సో, కర్రీకి మనకు కావాల్సిన థిక్‌నెస్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. అంతేనండి. చూడండి, మన పూరీ కర్రీ రెడీ. స్మూత్‌గా, పర్ఫెక్ట్‌గా, రిచ్‌గా కోట్ అయ్యే కన్సిస్టెన్సీతో మన పూరీ కర్రీ రెడీ. ఈ కర్రీ పూరీతోనే కాదండి, చపాతీ, దోసతో కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంకొంచెం, ఇంకొంచెం అని అడుగుతారు గ్యారంటీ. పూరీలు ఫ్లఫీగా మనం తినే వరకు అలానే ఉండాలి అంటే ఎలా చేయాలి అనేది మన ఛానల్‌లో వీడియో ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీక్రెట్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.